సుమన్, మీనా, ప్రియా హాసన్, సుహాసిని ప్రధాన పాత్రలలో నటించిన భక్తిరస చిత్రం శ్రీవాసవి వైభవం. మీనా ఆదిపరాశక్తిగా నటిస్తున్న ఈ చిత్రానికి కల్సుందమర ఫేమ్ ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నమయ్య వంటి డివోషనల్ మూవీని నిర్మించిన దొరస్వామిరాజు విఎంసి కంబైన్స్ పతాకంపై ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియోకి మంచి సక్సెస్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు. అర్జున్ శర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ముప్పై సంవత్సరాల క్రితం ఈ సినిమా కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో నటించడం జరిగింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత అప్పుడు అంజలిదేవి గారు చేశారు ఈ క్యారెక్టర్. చాలా ఎందుకంటే ఆ టైంలోనే అంజలిదేవి గారు యాక్ట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క సీన్లోనే అందరూ కూర్చొని అసలు సెట్లో వాళ్ళని మర్చిపోయి అలా చూస్తూ ఉండేవారు. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్ అనమాట. అలాంటి దీంట్లో మళ్ళీ నన్ను సత్యనారాయణ గారు ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. ఎందుకంటే ఆ రోజు నాకు ఆ అంజలిదేవి గారి నటన ఇంకా నా కళ్ళ ముందు ఉంది. ఇంత మంచి చిత్రం మళ్ళీ ఈ చిత్రంలోనే నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న సినిమా చూశాను. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇందాక కవిత గారు చెప్పినట్టు డైరెక్టర్ గారికి ఒక స్పెసిఫైడ్ టైం మైండ్లో ఆయన పెట్టుకొని ఆర్టిస్టులు కూడా అంటే కొందరు అడ్జస్ట్మెంట్ కాల్ షీట్స్ ఉన్నా వాళ్ళ వర్క్ను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం డైలాగ్ డెలివరీ ముఖ్యంగా ఆయన నాకు బాగా నచ్చింది టైం లేదని చెప్పేసి డైలాగ్ ఏదో చెప్పేస్తే ఆయన షార్ట్స్ని ఓకే చేయకుండా ముఖ్యంగా డైలాగుల మీద మాకు క్లారిటీ డైలాగ్ చెప్పాలని చెప్పేసి మాకు టైం ఇచ్చి మాతో మంచి డైలాగులు చెప్పించి అదేవిధంగా సీన్లో ముందు వెనక సీన్స్ మైండ్లో పెట్టుకొని కంటిన్యూటీస్ పెర్ఫార్మెన్స్ కానీ బిహేవియర్ కానీ ఆ కంటిన్యూటీస్ అద్భుతంగా చేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను భాస్కర్ గారితో నేను వర్క్ చేయడం. చాలా సంతోషంగా ఉంది. వాసవిదేవి పాత్ర నేను చేసినందుకు నిజంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆ క్యారెక్టర్ నేను చేయకపోతే చాలా మిస్ అయి ఉండదాన్ని అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ ఉదయ్ భాస్కర్ గారికి అండ్ దొరసామరాజు గారికి. ఎందుకంటే నాకు అంత మంచి రోల్ ఇచ్చారు. నా కోసం వెయిట్ చేసి మరీ ఆ రోల్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా జల్స్గా ఉంది. నేను మూవీ చూడలేదు. సుమన్ గారు చెప్పినట్టు సుమన్ గారు చూసేశారు. నేను చూడలేదు. నేను వెయిటింగ్ అనమాట మూవీ చూడాలని. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అలాంటి ఒక రోల్ చేశాను. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోవడం, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత చాలా సినిమాలు చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్. కాబట్టి అది కూడా విఎంసి లాంటి పెద్ద సంస్థ ద్వారా వారితో నా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మొదలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా దొరసామరాజు గారికి, రావు సత్యనారాయణ గారికి, ఉదయ్ భాస్కర్ గారికి నా కృతజ్ఞతలు, వందనాలు. ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి నాపై నమ్మకం ఉంచిన శ్రీ దొరసామరాజు గారికి, మా రావు సత్యనారాయణ గారికి, నటన అంటే ఏంటి అని నేర్పించిన శ్రీ ఉదయ్ భాస్కర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సినిమాలు ఈ మధ్య రావట్లేదు అన్న ఈ తరుణంలో ఇలాంటి మంచి సినిమాలు, భక్తి రస సినిమాలు అలాంటివి కూడా రావాలి. బికాస్ దట్స్ అవర్ కల్చర్. ఇలాంటి సినిమాలని చూసి ఎంకరేజ్ చేయాలి అని ఆడియన్స్ ని కోరుకుంటున్నాను. నాకు సినీ ఫీల్డ్తో పెద్దగా పరిచయం లేని వాడిని. కాకపోతే కోట్లాది మంది ప్రేక్షకుల్లో నేను కూడా ఒకటి. ప్రేక్షకుడుగా కూడా ఇటీవల కాలంలో హాల్కు వెళ్ళి సినిమా చూసేటువంటి అవకాశం కోల్పోయాను. ఇదివరలో ఇప్పుడు నా ప్రీవ్యూకి వెళ్ళేవాడిని. బహుశా ఒక 20 ఏళ్ల మధ్యలో
ప్రీవ్యూ కూడా ఎవరు పిలవట్లేదు, వెళ్ళట్లేదు. ఏమైనా టీవీలో చూస్తూ ఉంటే థియేటర్లో చూసిన క్వాలిటీ కనపడదు, రకరకాలుగా ఉంటాయి ఆ టీవీ ఛానల్స్లో కూడా. ఏమైనా వాసవి వైభవం సత్యనారాయణ గారు మరలా ఒక ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా థియేటర్లోకి వెళ్ళి ఇది ప్రదర్శితం అవుతున్నప్పుడు 21, 28 రిలీజ్ చేస్తానంటున్నారు. వారు రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా సినిమా చూస్తాను.